చదవబడిన దేవుని వాక్య భాగం గురించి మనం ఆలోచించినప్పుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గురించి తలపోసుకుంటూ ప్రారంభ కీర్తనగా ఈ 1వ కీర్తన గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయం 3-4 వచనాల్లో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగుననుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు చిత్తమైతే ఈ 3-4 వచనాల ద్వారా 2 విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. నీతిమంతుడు ఎలా ఉంటాడు, భక్తిపరుడు ఎలా ఉంటాడు, ఎలా ఉంటారు అనడానికి ఉదాహరణగా ఈ 3-4 వచనాల గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వెళ్ళబోతున్నటువంటి వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే చెట్టు మరియు పొట్టు. చెట్టు మరియు పొట్టు. ఈ మాటల గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దావీదు భక్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు భక్తుడా, ఎక్కడో గొర్రెలు కాసుకునే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి, దేవుడు నిన్ను అభిషేకించి 40 సంవత్సరాలు తన 12 గోత్రాలను పరిపాలించే ఒక గొప్ప మహోన్నతమైన మహారాజుగా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు కదా. మరి దేవుడు నిన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను గొప్పగా ఫలింప చేయడానికి గల కారణం ఏంటి? నీ కుటుంబంలో దేవుడు నిన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? నీ తోటి అన్నలు ఉన్నారు కదా, నీ కుటుంబంలో బంధుమిత్రులుగా ఉన్నవారు నీకంటే అన్ని రీతిలుగా సామర్థ్యము సమర్థత కలిగిన వారు ఉన్నారు కదా. వారందరినీ కాకుండా చిన్నవాడిగా, బలహీనుడిగా, ఎన్నికలేని వాడిగా, విలువలేని వాడిగా నీ తండ్రి గొర్రెలు కాచుకుంటూ అరణ్యములో బ్రతుకుతున్న నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు అభిషేకించి ఎన్నిక చేసుకుని బలపరిచి మహారాజుగా దేవుడు చేశాడు? నీలో ఉన్న కొన్ని అర్హతలు ఏంటి, దేవుడికి నీలో నచ్చినటువంటి సుగుణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, అంటే దావీదు భక్తుడు గారు తన జీవిత అనుభవాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ఎందుకు నన్ను రాజులు చేయడానికి ఇష్టపడ్డాడు, దేవుడు ఎందుకు నన్ను అభిషేకించాడు, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఎందుకు నేను ఉన్నాను, మా అన్నదమ్ములు ఎందుకు లేరు అంటే దావీదు భక్తుడు అంటాడు, నేను తీసుకున్న ఒక నిర్ణయమే దేవుని కృప నా మీద ఉండడానికి కారణం. నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నానండి, నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, నేను ఒక ప్రతిజ్ఞ చేశానండి. నేను తీసుకున్న నిర్ణయమే దేవుడు నా మీద తన కృప నిలపడానికి, దేవుడు నన్ను అభిషేకించడానికి కారణమయ్యింది. ఏంటి ఆ నిర్ణయం అంటే చెప్తాడు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనంలో దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక కమిట్మెంట్, ఒక నిశ్చయతను దేవుని సన్నిధిలో చెప్తాడు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, నాతో పాటు మందిరానికి నా అన్నదమ్ములు వచ్చి ఉండొచ్చు, నాతో పాటు మందిరానికి నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నాకు నెరవేరిన వారందరూ, నా సమకాలికులుగా ఉన్న వారందరూ కూడా దైవ మందిరానికి వచ్చి ఉండొచ్చు. కానీ అందులో అనేక మంది వచ్చాము, వెళ్ళాము, కాలక్షేపంగా, నామకార్థంగా వెళ్ళాము, వచ్చాము అన్నట్లుగా బ్రతికారు. కానీ నేనైతే నా దేవుని మందిరంలో ఒక కమిట్మెంట్, ఒక నిర్ణయం తీసుకున్నాను, దేవుడికి ఒక ప్రతిజ్ఞ చేశాను, దేవుని ఎదుట ఒక సమర్పణ కలిగిన వాడికి ఒక నిర్ణయం, ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటి అంటే, దేవా, నేనైతే అందరిలో నీ మందిరానికి వచ్చి వెళ్ళిపోను. ఎందుకంటే నా రాత మారే స్థలము, నా బ్రతుకు మారే స్థలము, నా పరిస్థితులు చక్కబడే స్థలము నీ మందిరములో ఉంది. కాబట్టి నీ మందిరములో అందరి వల్ల నేను వెళ్ళిపోకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక తీర్మానం తీసుకున్నాను. ఏంటంటే నేనైతే నీ మందిరములో ఒక పచ్చని అనుభవాన్ని కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. పచ్చని ధనం, పచ్చదనానికి ఎండిన ధనానికి తత్వానికి తేడా ఏంటంటే
ఒక చెట్టు పచ్చగా ఉంది అంటే అర్థం ఏంటంటే అది జీవంతో ఉంది, అది జీవంతో ఉంది, జీవిస్తూ ఉంది, బ్రతుకుతూ ఉంది అనడానికి దాని పచ్చదనం సూచన. ఒక చెట్టు ఎండు పరిస్థితిలో ఉంది అంటే అది జీవాన్ని కోల్పోయింది, కళను కోల్పోయింది అని అర్థం, ప్రాణం కోల్పోయింది అని అర్థం. దావీదు భక్తుడు దేవుని మందిరంలో నేను పచ్చగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా అంటే నీ మందిరంలో నేను జీవంతో కూడిన భక్తిని చేయాలి, నిర్జీవమైన భక్తిని చేయను. నీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఇదిగో నిర్జీవమైన ఆలోచనలు, నిర్జీవమైన తలంపులు, నిర్జీవ క్రియలను నేను విడిచిపెడతాను. నీ మందిరంలో నా భక్తిలో జీవం ఉండాలి ప్రభువా అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా స్తుతిలో జీవం ఉండాలి, నా పాటలో జీవం ఉండాలి, నా ఆరాధనలో జీవం ఉండాలి, నా వాక్య ధ్యానంలో, నా సాక్ష్యంలో, నా ప్రతి విధానంలో కూడా నేను పచ్చదనాన్ని, జీవాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలా మంది మందిరానికి ఎండిన అనుభవాలతో వస్తున్నారు. ఎలాంటి అనుభవాలు అంటే ఎండిన అనుభవాలు. ఉసూరుమంటూ మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చిన తర్వాత కూడా దేని గురించి ఆలోచన చేస్తూ అయ్యో నా జీవితం ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా భర్త ఏంటి, నా పిల్లలేంటి, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా సంపాదన, నా రాబడి, నా భవిష్యత్తు, రేపటి నా స్థితిగతులు ఏంటి అంటూ రేపటిని కూర్చిన చింతతో వారు దైవ సన్నిధిలో ఆ జీవాన్ని కోల్పోయిన వారిగా, ముఖములో కలలేని వారిగా, ముఖములో సంతోషము లేని వారిగా, విచారణ చేత, ఆందోళన చేత, గలిబిలి చేత, నిస్సారమైన అనుభవం వారు సారము లేని భక్తిని ప్రభు అన్నారు కదా, ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వాళ్ళ హృదయం ఎక్కడ ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ తీర్మానాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఉద్దేశాలు ఎక్కడ ఉన్నాయి, మందిరంలోనే ఉన్నారు కానీ మనస్సును మాత్రం మందిరంలో సారవంతమైన భక్తి చేయడానికి మందిరంలో వారు కేంద్రీకరించలేదు. ధ్యాస దేని మీదనో. మందిరంలో చురుకుగా ఉండలేకపోతున్నారు, కొంతమంది పాడలేకపోతున్నారు, కొంతమంది నోరు తెరవలేకపోతున్నారు, కొంతమంది బయట గ్రంథం తెరవలేకపోతున్నారు, కొంతమంది చదవలేకపోతున్నారు, కొంతమంది మోకాలు వేయలేకపోతున్నారు, కొంతమంది చప్పట్లు కొట్టలేకపోతున్నారు. వీటన్నిటి వల్ల కారణం ఏంటంటే వాళ్ళ భక్తిలో జీవాన్ని కోల్పోయారు, వారి భక్తిలో సారాన్ని కోల్పోయారు కనుక వారు నిస్సారమైన భక్తి చేస్తున్నారు. నిస్సారమైన భక్తి చేసే వ్యక్తులు పాటలు రావు, ఆరాధనలు రావు, చప్పట్లు రావు, మోకాళ్ళు రావు, నోరు తెరవడు. ఏదో వచ్చానా వెళ్ళానా ముఖాన్ని చూపించి వెళ్ళిపోవడానికే మందిరానికి వస్తారు. వారు నిర్జీవమైన వారు, సారము లేని వారు. బైబిల్ అంటుంది చురుకుగా ఉన్నట్లు గొప్ప ఆశీర్వాదకరం. మందిరంలో చురుకుగా ఉన్నారంట. దేవుని కొరకు నిరీక్షించు వారు నూతన బలమును పొందుదురు. దేవుని సన్నిధిలో పాడుట ద్వారా, స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా పచ్చదనం కలిగి ఉండడమే, జీవము కలిగి ఉండడము కాకుండా నూతన బలాన్ని ప్రభు ద్వారా అది ఆహారం తినడం ద్వారా వచ్చే జీవము కాదు, అది దేవుని ద్వారా నేరుగా మనం పొందుకునే బలం. ఒక దేవుని బిడ్డ దేవుని మందిరంలో చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ప్రభువా నేను మౌనినై ఉండను, నీ మందిరంలో నేను పాడతాను. నీ కృప జీవము కంటే ఉత్తమము కనుక నా పెదవులు నిత్యము నిన్ను స్తుతిస్తాయి, ప్రార్థిస్తాయి, ఆరాధిస్తాయి. నా శరీరమును నీకు సజీవ యాగముగా మార్చుకొని నిత్యము నీకు స్తుతి నైవేద్యములు అర్పిస్తాను ప్రభువా అని చెప్పి నేను జీవము కోల్పోయిన భక్తిని చేయగా నేను జీవముతో కూడిన భక్తి చేస్తాను. నువ్వు చేసే భక్తి జీవముతో ఉన్నదైతే నువ్వు పాడతావు, నువ్వు స్తుతిస్తావు, నువ్వు చప్పట్లు కొడతావు, నువ్వు ఆరాధన చేస్తావు, దైవ కార్యములు ఒక ఉజ్జీవంగా నువ్వు ఉంటావు. నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చదనం కలిగిన భక్తి చేస్తాను, జీవంతో ఉన్న భక్తి చేస్తాను. సంగమా ఈరోజు నీ తీర్మానం ఏంటి? రావాలి, కూర్చోవాలి, గడపాలి, ఆశ్రయించుకోవాలి, పొంగి నుంచి వెళ్ళిపోవాలి మనం అనుకున్నావా? అయితే నీ జీవం ఎండినది, సారము లేనిది భక్తి. లేదయ్యా నేను మందిరానికి వస్తాను, నేను పాడతాను, నేను స్తుతిస్తాను, ప్రభువుని మహిమపరుస్తాను, దేవుడు ఒక చక్కని ఉజ్జీవంతో నేను ఉంటాను. దావీదు గారి తీర్మానం పచ్చని ఒలివ చెట్టునై ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను రాజును చేయడానికి, దేవుడు నన్ను అభిషేకించడానికి, ఆయన ప్రణాళికలో ఆయన కనుచూపు నా మీద ఉండడానికి, ఆయన దక్షిణాస్తము నా జీవితంలో సాహస కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే నేను తీసుకున్న తీర్మానమే. ఏంటా తీర్మానం అంటే దేవా నేను బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో స్థిర నివాసం చేస్తాను, నేను బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టుగా నేను ఉంటాను.
అని చేసుకున్న తీర్మానమే దేవుడు నన్ను గొర్రెలు కాచుకునే స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి మహారాజు స్థితిలో నడిపించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవిత తరగతులు, తన స్థితిగతులు మారాలి అన్నా, నీ తలరాత మార్చబడాలి అన్నా, దైవ సన్నిధిలో నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి మాత్రమే నీ పరిస్థితులు మార్చబడతాయి అనడానికి దావీదు భక్తుడి యొక్క జీవితమే ఒక ఉదాహరణ. దేవునికి స్తోత్రం. భక్తి అందరూ చేస్తారు, తీర్మానాలు కొందరే తీసుకుంటారు. భక్తి అందరూ చేస్తారు, మందిరానికి వచ్చిన ఎందుకోసం? భక్తి చేయడానికి కదా. భక్తి అందరూ చేస్తారు, భక్తి అందరూ చేస్తారు, కానీ దేవుని కొరకు తీర్మానాలు కొంతమంది ఇదిగో ఇలాగ బ్రతుకుతారు, ఇలా ఉంటారు, ఇలా జీవిస్తారు, ఇక్కడి నుంచి ఇలా ఉంటారని చెప్పి కొద్దిమంది ఆ భక్తిలో తీర్మానాలతో కూడిన భక్తిని చేస్తారు. ఆ తీర్మానం దావీదు చేసుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ఈరోజు దైవ సన్నిధిలో బ్రతుకుతున్న నీ తీర్మానం ఏంటి? నేను వచ్చి వెళ్ళిపోయాను అన్న భక్తి చేస్తున్నావా? లేదు దేవుని మందిరంలో ఎలా ఉంటాను అని ఒక తీర్మానంతో కూడిన భక్తిలో చేయగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. నా దేవుని మందిరంలో ఒక చక్కని ఒలీవ చెట్టుగా నేను ఉన్నానండి అన్నాడు దావీదు భక్తుడు. వెంటనే దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక మంచి తీర్మానం తీసుకున్నాం, దేవుని మందిరంలో ఒక చక్కని ఒలివ చెట్టుకుందాం అనుకున్నావా? ఎప్పుడు స్తుతిస్తూనే ఉండేవాడువా? ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండేవాడువా? ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండేవాడువా? ఆ స్తుతి, ఆ ప్రార్థన, ఆ వాక్యము, ఆ దైవిక సహవాసము నీ జీవితాన్ని ఇంత పచ్చగా ఉంచిందా అని చెప్పి, సరేనండి నువ్వు దేవుని మందిరంలో ఒక చక్కని చెట్టుగా ఉంటున్నావు కదా, నా ప్రశ్న ఏంటంటే నువ్వు మొలిచావా, దేవుడు నాటాడా? ఆలోచిస్తూ విందాం. నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లు ఉంటారని చెప్పావు కదా, అసలు ఒలివ చెట్లు ఎందుకు పోల్చుకున్నావు? ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కదా. ఒకవేళ దావీదు గారు మాత్రం చెప్పుండొచ్చు, అయ్యా నోవాహు దినములలో భూమి శపించబడినదై సకల జీవరాశులు జల సమాధి చేయబడ్డాయి, సమస్త పక్షి జాతులు జల సమాధి చేయబడ్డాయి, సమస్త వృక్ష జాతులు కూడా చనిపోయాయి. ఆ తర్వాతి దినాల్లో నోవాహు గారు ఓడలో నుంచి ఒక కాకిని బయటకు పంపాడు. ఆ కాకి విశ్వాసం లేనిది కనుక అది శవాల కింద వెళ్ళిపోయి ఎత్తి తిరిగి నమ్మకత్వం లేక రాలేదు. ఆయన ఒక పావురాన్ని పంపాడు. ఆ పావురము నిలవడానికి కాలు పెట్టే స్థలం లేక తిరిగి మరలా ఓడలోకి వచ్చేసింది. కొన్ని దినములను పిమ్మట మరలా ఆయన పావురాన్ని బయటకు పంపాడు. ఆ పావురము అక్కడ ఇక్కడ తిరిగి నోవాహు గారికి ఏదైనా ఒక సూచన చెప్పాలి, నోటితో చెప్పలేదు కదా, అందుకు ఒక సూచన చూపించాలని చెప్పి వెతుకుతూ ఉండగా దానికి ఒలీవ చెట్టు కనపడింది. సూచనగా ఇదిగో అని చెప్పడానికి ఆ ఒలీవ చెట్టు యొక్క రెమ్మను, ఆకును తన నోటితో తెచ్చి వాడలో ఉన్న నోవాహు గారికి తీసుకొచ్చింది. నోవాహు గారికి అర్థమైంది అంటే లోకంలో జీవము ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. సకల వృక్ష జాతులు చనిపోయే స్థితికి వెళ్ళినా, ఎంతటి ఉపద్రవంలోనైనా, ఎంతటి ప్రమాదంలోనైనా, ఎంతటి మరణకర స్థితిలోనైనా ప్రాణములతో జీవముతో ఉండగలిగే ఒకే ఒక చెట్టు అలా ఉంటానన్నాడు దావీదు. అయ్యా నా జీవితంలో శ్రమలు వచ్చి ఉండొచ్చు, కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు, అవమానాలు వచ్చి ఉండొచ్చు, కష్ట సుఖాలు ఉండొచ్చు, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థికమైన వాటిని బట్టి ఎన్ని రకాల ఒడిదుడుకులు నా జీవితంలోకి వచ్చినా, అయ్యా నేనైతే నా భక్తి జీవితంలో చావను, భక్తి జీవితంలో ఎండిపోను, భక్తి జీవితంలో కళా విహీనము కాను, నేను ఎప్పుడు నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగానే ఉంటాను అని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా పాడలేకపోతున్నావు, గొప్పలు బాగా పాడేదాను కదా, ఎందుకు సరిగ్గా భక్తి చేయలేకపోతున్నాం అంటే, మాస్టర్ గారండి మీకేం తెలుసండి, నా కష్టాలు, నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా సమస్యలను బట్టి నేను దేవుడు స్తుతించలేక నా జీవం కోల్పోయాను. బైబిల్ అంటుంది, బైబిల్ గ్రంథంలో భక్తులు నీకంటే అనేక రెట్లు శ్రమను అనుభవించారు. చెరసాల్లోకి వెళ్ళినా, అగ్నిగుండంలోకి వెళ్ళినా, సింహాల భూమిలోకి వెళ్ళినా, కొరడాలతో కొట్టించుకున్నా, శిరస్యాదనం చేయించుకున్నా, తన దేహములను కాల్పించుకున్నా, చర్మములు ఒలిపించుకున్నా, ఎన్ని రకాలుగా వారు వేదనకరమైన అనుభవాలు కూడా వెళ్ళినా, ఆఖరికి సర్వాన్ని కోల్పోయి బూడిదలో కూర్చున్నా వారి జీవితంలో జీవాన్ని మాత్రం భక్తిలో కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారికి తెలుసు దేవుని కృప జీవము కంటే ఉత్తమం, ఆ జీవం దేవుని కృపలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోయి
నా భక్తిని ఏమాత్రము కూడా దిగజార్చుకోలేదండి. నేను నా ప్రతి స్థితిలో ఇదిగో గొల్యాతు ముందుకు వెళ్ళిన సింహాలు నా దగ్గరికి ఎలుగు వంటి సింహం వచ్చిన, ఇదిగో నా అనేవారు నేను వెంబడిస్తున్నా, నా కుటుంబంలో గలిబిలు వచ్చిన, నా జీవితంలో ఎన్ని రకాల చేదైన అనుభవాలు నా జీవితంలో ఎదిరినా నేను ఎన్నటికీ నా జీవాన్ని కోల్పోలేదు. నేను ఎల్లప్పుడూ దేవుని మందిరంలో భక్తి భక్తే, శ్రమలు శ్రమలే, భక్తి భక్తే, కష్ట కష్టాలే, ఏది అయినా వాటి ప్రభావం నా భక్తి మీద కనపడకుండా చూసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వాక్యం వింటే భక్తుల జీవితాల్లో శ్రమలు శ్రమలే, భక్తి భక్తే. అంటే ఈ శ్రమల యొక్క ప్రభావం తమ భక్తి మీద పడకుండా చూసుకున్నారు. వేటి ప్రభావం? మన కోపం ప్రభావం భోజనం మీద పడతారు. నా కోపం వచ్చింది, అన్నం తిన్నాను. దేని ఎఫెక్ట్ ఏమై పడింది? నీ కోపము, నీ చిరాకు, నీ స్పర్ధలో మనసుకి ఏదో బాధ అనిపించింది, దాని ప్రభావం ఏమై పడిపోయింది? ఆకలి మీద, కడుపు మీద. ఆకలి వేస్తున్నా, లేదు లేదా బాబు నాకు ఆకలి పెట్టడానికి కొడుకు అడుగుతున్నా, లేదు 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 నాకు కోపం వచ్చింది, నాకు చిరాకు వచ్చింది, నాకు మాట పట్టిపోతుంది కానీ నేను తిన్నా. దేని ప్రభావం దేని మీద పడుతుంది. కానీ భక్తులు తమ జీవితాల్లో ఎటువంటి చేదైన గాయపరచబడి అనుభవాలు పెట్టినా వాటన్నింటి శ్రమల ప్రభావం తమ భక్తి మీద పడకుండా చూస్తున్నారు. అది భక్తి యొక్క పరిపక్వత. మనమేంటో ఏం జరిగిన భక్తికి పెడతాం లింక్. నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది, నాకు మెడ నొప్పి వచ్చింది, నాకు నడుము నొప్పి వచ్చింది, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అది ఇది ఇది వీటన్నిటి ఫలితం మందిరానికి వెళ్ళాం. మందిరాన్ని భక్తిని పెడుతున్నాం మనం. కానీ భక్తులు వారు కలిగిన ఏ అనుభవాల్లో కూడా తమ భక్తికి ఏమాత్రమో ఇబ్బంది కలగకుండా తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళారు కనుక వాళ్ళు విశ్వాస వీరుడుగా బైబిల్ గ్రంథంలో గుర్తింపబడ్డారు. దేవునికి స్తోత్రం. దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టును విన్నాను కదా, నా ప్రశ్న ఏంటంటే నువ్వు మొలిచావా దేవుని మందిరంలో? దేవుడు నాటాడా? మొలిచాడా నాటాడా? మాస్టర్ గారు, మొలవడానికి నాటడానికి తేడా ఏంటి? అడవిలో చెట్లు మొలుస్తాయి. ఎలా మొలుస్తాయి? ఎలా పడితే అలా మొలుస్తాయి, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. మా భాష చెప్పాలంటే ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా మొలుస్తాయి. కానీ కొన్ని నర్సరీలో చెట్లు నాటుతారు. చెట్టుకు ఇంత గ్యాప్ ఉండాలి, ఇలా లైన్లో ఉండాలి, ఇలా క్రమంగా ఉండాలి, చూడడానికి ఇంత చక్కగా ఉండాలి. నాటబడిన చెట్టు క్రమంలో ఉంటుంది. నాటబడిన చెట్టు నాటిన తోటమాలి యొక్క ఆలోచన తగ్గట్లు ఉంటుంది. తోటమాలి సంరక్షణలో ఉంటుంది. క్రమముగా, చక్కగా, అందంగా, చక్కగా సెపరేట్ అమ్మా. నాటబడిన చెట్లు క్రమబద్ధతలో నాటబడుతుంది, ఆకర్షణీయంగా నాటబడుతుంది, ఒక విధానంలో నాటబడుతుంది. మరి మొలిచిన చెట్టు చెప్పరేంటి? దావీదు గారు, మీరు నాటబడతారా, మొలిచారా అని అడిగితే ఒకటి కీర్తన అంటాడు కదా, నీటి కాలువల యోర్దను నాటబడ్డాను, నేను మొలవలేదు. ఒకప్పుడు నా జీవితము లోకంలో ఉండేది. ఒకప్పుడు నా జీవితము నా స్వకీయ దురాశల చేత పట్టబడిన వాడినే, ఇరవబడిన వాడినే, ఇష్టానుసారంగా నా కోరికలు, నా తలంపులు నన్ను నడిపిస్తున్న రోజుల్లో, ఇష్టానుసారంగా బ్రతికిన రోజుల్లో లోకంలో నేను మొలిచాను. అలా లోకములో మొలిచిన నన్ను తీసుకొచ్చి ఆయన తన సన్నిధిలో, తన వాక్యములో, భక్తిలో, ఆత్మీయతలో, పరిచర్యలో, దైవ సన్నిధిలో ఆయన నన్ను నాటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ మొలిచాం మనందరం? ఒకప్పుడు రోమీయుల రాసిన పత్రికలో అంటాడు, అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారు అయి ఉండగా. ఒకప్పుడు మనం లోకములో పాపములో మొలిచిన వారం. దావీదు అంటాడు, నా తల్లి గర్భం, నా తల్లి నన్ను పాపములోని కన్నది, నేను పాపము నుండి పుట్టిన వాడును అంటాడు. లోకములో నేను మొలిచానయ్యా, అలాంటి నన్ను లోకము నుండి తీసి, లోకము నుండి వేడిపరిచి, వేళ్లతో సహా నన్ను పీకి నన్ను నాటావు. ఎక్కడ నాటావు? వాక్యములో నాటావు, నీ మందిరములో నాటావు, నీ సన్నిధిలో నాటావు, నన్ను రక్షణలో నాటావు. అందువల్ల నేను మొలిచిన వాడను కాదు, నేను నాటబడిన వాడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొలడానికి నాటబడ్డానికి ఎలా తెలిసిందా? మొలడం అంటే ఎక్కడైనా మొలిసేయచ్చు ఇష్టానుసారంగా. కొంతమంది అంటారు, నా జీవితం, నా ఇష్టం, నా తలంపులు, నా ఇష్టం, నా ఆలోచనలు, నా ఇష్టం, నా నిర్ణయం, నా ఇష్టం. దాని అర్థం ఏంటంటే వాడు మొలిచిన చెట్టు.
ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఎలా పడతాడు బతుకుతాడు. కానీ నాటబడిన వాడు మాత్రం తోటమాలి ఇష్ట ప్రకారం అతడు కట్టబడతాడు. దేవునికి స్తోత్రం. కొన్ని నర్సరీలకు వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ మొక్కల్ని అవి ఎంత చక్కగా ఎంత క్రమముగా కొన్ని జామీల చెట్లు నాటుతూ ఉంటారు. ఎంత చక్కగా క్రమంగా కనబడతాయి కొన్ని చెట్లు. కారణం ఏంటంటే తోటమాలి వాటిని నాటాడు క్రమముగా చక్కగా చూడటానికి ఒక విలువైన వాటిగా వాటిని నాటాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకప్పుడు నేను లోకములో నేను మొలిచిన వాడినే, కానీ దేవుడు నన్ను తన సన్నిధిలో నాటుకున్నాడు. ఒకప్పుడు మనం లోకములో బతికిన వారమే, కానీ యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో రక్షణలో వాక్యములో ఆయన మనల్ని నాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నేను నాటబడిన వాడినయ్యా. ఏం చేయబడ్డానంట? ఎక్కడ నాటబడి తెలుసా? చూడండి, అక్కడ అంటాడు నీటి కాలువల యోరణ. ఎక్కడ నాటబడ్డాడంట? నీటి కాలువల యోరణ. ప్రవహిస్తున్న నీరు. జాగ్రత్తగా విందాం. ప్రవచిత్తం అయితే సమయానుకూలతను బట్టి 3 పాయింట్లు చెప్తాను. 3 పాయింట్లు: చెట్టు పొట్టు, చెట్టు పొట్టు, చెట్టు పొట్టు. 3 పాయింట్లు చెప్తాను. చెట్టుకున్న 3 లక్షణాలు, పొట్టుకున్న 3 లక్షణాలు. ఈరోజు వర్తమానం అయ్యేసరికి నువ్వు చెట్టు వంటి అనుభవం ఉన్నావా, పొట్టు అనుభవం ఉన్నావా, నీకు ఒక క్లారిటీ రావాలి. నెంబర్ 1, దావీదు భక్తుడు నేను చెట్టునని చెప్పాడు కదా. ఆ చెట్టుకున్న మొదటి అనుభవం ఏంటయ్యా అంటే అది నాటబడిన, చెప్పండి, నాటబడిన చెట్టు. ఎక్కడ నాటబడింది? నీటి కాలువల యోరణ. ఎలాంటి నీరు అంటే అది ప్రవహిస్తుంది. నేను వర్తమానం సిద్ధపరచుకునేటప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా మీ బిడ్డల కొరకు వర్తమానం సిద్ధపరచబోతున్నాను, మీ వాక్కును వారికి అందించాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రవహిస్తున్న వాక్కును మాకు అనుగ్రహించు. ప్రవహిస్తున్న వాక్కు అంటే ఏంటి? అయ్యా నేను ఏం చెప్పాను అదే చెప్తాను, మొన్న ఏం చెప్పాను అదే చెప్తాను, అంతకుముందు ఏం చెప్పాను అదే చెప్తాను, చెప్పిందే చెప్తాను. లేదు 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 లేదు, నాకు ప్రవాహం కావాలి. నిత్యము ఊరే నూతనమైన జీవపు ఊట కావాలి. వారం నూతన ప్రవాహం కావాలి. ఆ వాక్య ప్రవాహంలో మీరు విశ్వాసపు వేరు వెళ్ళాలి. వాక్యం ఎలా ఉందా? ఆ వాక్యాన్ని బట్టి మా విశ్వాసం బలపడింది, మా నమ్మకం బలపడింది. వాక్యాన్ని బట్టి మేము ఇలా ప్రభువులో నిలబడతామని తీర్మానం వారు పొందాలి. కాబట్టి వాక్యం అనే నీటి ప్రవాహంలో వారి విశ్వాసముని వేరు లోతుగా చర్చించుకుని వెళ్ళినట్లుగా నూతనమైన వర్తమానాలు మాకు దయచేయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ఏ ప్రవాహంలో తన విశ్వాసపు వేరు వెళ్ళాలంటే వాక్యం అనే నీటి ప్రవాహంలో తన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. దావీదు అంటున్నాడు, నేను నాటబడిన చెట్టునయ్యా, నేను మొలిచిన వాడిని కాదు, నేను నాటబడ్డాను. నా తోటమాలి నా దేవుడు నన్ను ఎలా పడతారో ఉండనివ్వడు. నాకు ఒక క్రమాన్ని నేను పడుకో, ఇలా బ్రతుకు, ఇలా జీవించు, ఇలా ఆలోచించు, ఇలా మాట్లాడు, ఇలా ప్రవర్తించు అని చెప్పి నా తోటలో నన్ను క్రమముగా నాటాడు. నా క్రమము నా తోటమాలి ద్వారా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 16వ వచనంలో, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం. అమ్మా, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను వృక్షము, దేవదారు వృక్షము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు గారు అంటున్నారు, నేను మొలిచిన వాడిని కాదండి. మొలిచిన వాడినైతే నాకు నచ్చిన టయానికి వస్తాను. అంటే నాకు కుదిరింది, నాకు పాడాలని పెడితే పాడతాను, నాకు చేతులెత్తాలనిపిస్తే ఎత్తుతాను, నాకు మోకరించాలనిపిస్తే మోకరిస్తాను, నాకు నచ్చినట్లు చేస్తాను. ఎందుకంటే అది మొలిచిన భక్తి. ఎలా పడతారో చేసుకుంటారు కొంతమంది భక్తి. క్రమము లేదా? లేదండి, నాకు ఇప్పుడే వీలైంది, నాకు ఇప్పుడే కుదిరింది, నేను ఇప్పుడే వస్తాను, నాకు నచ్చితే, నాకు అనిపిస్తే, నాకు వీలైతే, నాకు రావాలనిపిస్తే అంటే వాళ్ళకి అది మొలిచిన భక్తి, క్రమము లేని. కానీ నాటిన భక్తి అయితే ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక విధానము, ఒక తీర్మానం. మందిరానికి టయానికి వెళ్ళాలి, ఒక క్రమము, ఒక తీర్మానం. మందిరానికి వెళ్ళాక చక్కగా ప్రార్థన చేసుకోవాలి, ఒక క్రమము, ఒక తీర్మానం. వాక్యం శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి, వాక్యములకు లోబడి బ్రతకాలి, హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత మందిరం బయట జరిగే ఏ విషయాన్ని ధ్యాస పెట్టకూడదో
ఒక క్రమము, ఒక తీర్మానము, అది నాటబడిన అనుభవం. దేవునికి స్తోత్రం. సంగమా, ఈ రోజు నువ్వు నాటబడ్డావా, మొలిచావా? మొలిస్తే నీ బతి ఇష్టానుసారంగా ఉంటుంది. అది బతే, ఇది బతే, కానీ అది నాటబడింది. ఇది మాత్రము క్రమముగా కట్టబడింది. దేవునికి స్తోత్రం. ప్రభుత్వ అక్రమము చేయవారు కదా, నాకు తెచ్చి పెట్టుకోండి. నీ భక్తి ఎవరికి కావాలి? నాకు కావాల్సింది క్రమం. దావీదున్నాడు, దేవుడు నాటిన చెట్టు ఎలా ఉంటుంది? దేవుడు నాటిన చెట్టు పచ్చదనముతో ఉంటుంది. దేవుడు నాటిన చెట్టు జీవముతో ఉంటుంది. దేవుడు నాటిన చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్ అంటుంది, దేవుడు నాటిన చెట్లు తృప్తి పొందుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఏముంటాయంట? మొదటి మాటలు మనం చెప్తున్నాం. దేవుడు నాటిన చెట్టు జీవముతో, దేవుడు నాటిన చెట్టు క్రమముతో, దేవుడు నాటిన చెట్టు జీవముతో, పచ్చదనంతో మాత్రమే కాదు, దేవుడు నాటిన చెట్లు తృప్తి పొందుచున్నవి. మన భక్తి జీవితం ఏముండాలంట? చెప్పండి తల్లి, తృప్తి ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు అండి చాలా కలవరాలతో వచ్చారండి, చాలా గర్భితో వచ్చారండి, చాలా ఆందోళనతో వచ్చారండి, చాలా అభద్రతతో వచ్చారండి, చాలా లోన్లీనెస్ తో వచ్చారండి, ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి వచ్చారండి, మనసుకు ఏదో తెలియని ఆందోళన గర్భితో వచ్చారండి. మందిరంలోకి వచ్చాక, దైవుని స్తుతించాక, ప్రార్థించాక, ఆరాధించాక, దైవ సహవాసంలో గడిపిన తర్వాత నా మనసుకు తృప్తి వచ్చిందండి. ఆయన నాటిన చెట్లు తృప్తి పొందుతున్నాయి. ఈరోజు మనిషి బ్రతుకులో లేదు ఏంటంటే తృప్తి. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా ఇంకా, ఎంత తిన్నా ఇంకా ఇంకా ఇంకా, ఎంత పోగు చేసుకున్నా ఇంకా ఇంకా ఇంకా, తృప్తి లేని బ్రతుకు. కానీ దేవుడి మందిరంలో తృప్తి ఉంది, తృప్తి ఉంది. బైబిల్ అంటుంది, ఆయన నాటిన చెట్లు తృప్తి పొందుతున్నాయి. ఈరోజు నీ భక్తిలో నీకు ఏం కలగాలి? మందిరానికి దప్పికతో రావాలి, మందిరానికి ఆధ్యాత్మికమైన ఆకలితో రావాలి. మందిరం నుంచి తిరిగి వెళుతున్నప్పుడు నీ ప్రాణాత్మ దేహములు తృప్తి పొంది గృహానికి వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నాటిన చెట్టులో ఉండే మొదటి అనుభవం మనం నేర్చుకున్నాం ఏంటంటే, దావీదు అన్నాడు, నేను చెట్టునై యుందును. ఎలాంటి చెట్టును? మొదటి పాయింట్, దేవుడు నాటిన చెట్టు. ఏ చెట్టు అంట? చెట్టుకున్న మొదటి అనుభవం ఏంటి? దేవుడు నాటిన చెట్టు. ఆ దేవుడు నాటిన చెట్టు ఎలా ఉంటది? సజీవంగా ఉంటది, పచ్చదనంతో ఉంటది. అంత మాత్రమే కాకుండా దాని వేరు నీటిలో పెడుతుంది, చివరిగా అది తృప్తి పొందుతుంది. దేవుడు నాటిన చెట్టు. నీ భర్త లాంటిదైతే అనుభవాలుగా పెడతాం. లేదనుకో కాలక్షేపానికి వచ్చి ఏదో చూసి చూడక, బయలు తెరవక, వాక్యం చూడక, ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో తెలియకుండా నువ్వు భక్తి చేస్తావు. ఈ వాక్యంలో మాట. ఒకవేళ అలాంటి భక్తిలో చేసావనుకో, దేవుడు నాటిన చెట్టుగా నువ్వు లేవనుకో, నీ జీవితం ఏమవుతుంది? ఒకసారి చూడండి, చూద్దాం. యెషయా గ్రంథం 40:24. యెషయా గ్రంథం 40:24 దేవుడి చేత నాటబడిన చెట్టుగా ఆ క్రమంలో, ఆ భక్తిలో, ఆ దైవిక అనుభవంలో నువ్వు ఉండకుండా ఏదో వచ్చాను వెళ్ళాను అన్నట్లుగా, బైబిల్ తెరవకుండా, వాక్యం చూడకుండా, స్తుతించకుండా, ఏదో కాలక్షేపం చేసి వెళ్ళిపోయే చెట్టుగా నువ్వు ఉంటే కనుక నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40:24. వారు నాటబడగానే, విత్తబడగానే వారి మొదలు భూమిలో వారి విశ్వాసము వేరు తన్నకుండానే ఆయన వారిని, ఆయన వారి మీద ఊదగా వారు పడిపోవుదురు, మాడిపోవుదురు, వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టున్నట్లు ఆయన వారిని ఎగరగొట్టును. దేవునికి స్తోత్రం. ఏనంటే సీరియస్ గా సరైన భక్తి లేకపోతే, సరైన క్రమము లేకపోతే, మందిరం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా కాలక్షేపంగా ఏదో వచ్చా వెళ్ళిపోయాం అన్నట్లుగా మొలిచిన భక్తి నువ్వు చేస్తే, నాటిన భక్తి కాదు, మొలిచిన భక్తి చేస్తే, దేవుడు అంటాడు, అది విత్తబడకుండానే, అది నిలబడకుండానే, ఆ విశ్వాసపు వేరు రాకుండానే దేవుడు వాటి మీద తన ఊరుతాడంట. దేవుడు ఆయన వాటి మీద ఊదగా అవి వాడిపోతాయి, వాడిపోతాయి, వాడిపోతాయి. అంటే దేవుడే వారిని వాడిపోయేలా చేస్తాడు. ఎందుకంటే వారి దగ్గర ఏం లేదు? శ్రద్ధ లేదు, క్రమము లేదు, బాధ్యత లేదు, నేర్చుకునే తత్వము లేదు, లోబడే విధానం లేదు.
కాబట్టి అవి ఇష్టానుసారంగా భక్తి చేసే చెట్లు, అవి మొలిచిన చెట్లు, అవి నాటిన చెట్లు కాదు క్రమంగా. కాబట్టి దేవుడు వాటి మీద ఓడగా అవి వాడిపోవును. అంత మాత్రమే కాకుండా గాలికి పొట్టు ఎగురునట్లు దేవుడు వారిని ఎగరగొడతాడా. వారు ఉండరు, కొద్ది కాలం సంఘంలో నిలబడరు, తర్వాత సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోరు. ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు అండి, ఒకప్పుడు మందిరానికి వెళ్ళేవాళ్ళు అండి, ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఏమేంటి దాంట్లో, ఎందుకంటే ఎగిరిపోయాం. దేవుడే ఎగరగొట్టాడు. కారణం ఏంటంటే క్రమము లేని చెట్లను, క్రమము లేని భక్తిని దేవుడు తన సన్నిధిలో ఉంచుకోవడానికి ఇష్టపడేవాడు కాదు ఈ కడవరి దినాల్లో. దేవునికి స్తోత్రం అంటున్నాను. నిలబడే చెట్టువా ఎగిరిపోయే చెట్టువా? దావీదు అంటున్నాడు, నేను తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసు ప్రభువా, నీవు నాటిన చెట్లుగా నేను ఉండాలని కోరుకుంటున్నాను, అందుకు నీ మధ్యలో నేను తృప్తి పొందుతున్నాను. నెంబర్ 1, చెట్టు నాటబడిన అనుభవంలో ఉండాలి. ఏ విషయంలో నాటబడాలి? వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, సాక్ష్యం చెట్టులో, దైవికమైన ప్రతి కార్యాలలో నువ్వు దేవుని చేత, నీ తోటమాలి అయిన దేవుని చేత నువ్వు నాటబడిన చెట్టుగా ఉండాలి. మరి మురిచిన చెట్టు అయితే ఎక్కడ పడితే అక్కడ మొలుతుంది, ఎలా పడితే మొలుతుంది, ఇష్టానుసారంగా ఉంటుంది. నీకు నచ్చినట్లు భక్తి చేయకూడదు. వాక్యమయ్యున్న దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిలో నీ భక్తి జీవితం కట్టబడాలి. అలా కట్టబడదు, నాకు నచ్చినట్టు నేను చేస్తాను భక్తి అంటే కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన నీ మీద ఊదుతాడు, నువ్వు వాడిపోతావు, పొట్టుగా మారుతావు, గాలికి కొట్టుకుపోతావు. దేవునికి స్తోత్రం. అందువల్ల పొట్టు ఏమవుతుందంట? చెట్టు భక్తిపరుడికి సూచన, చెట్టు నీతిమంతునికి సూచన, మరి పొట్టు భక్తిహీనతకు సూచన. పొట్టు బుద్ధిహీనుడికి, అనీతిమంతుడికి, దుష్టుడికి సూచన. మీరు అంటారు పొట్టు ఎందుకు పొద్దున చెప్పారు కదా మాస్టర్ గారు, ఒక్క మాకు ఇంకొక ఆధారాన్ని చూపించండి. చూడండి జెఫనియా గ్రంథం, చూడాలి జెఫనియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మీరు చెట్ట పొట్ట మీ మనస్సాక్షి చెప్తారు. జెఫనియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా, అమ్మా సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని పిలిచాడు దేవుడు? నేను ఆ పిలవడం లేదు, గౌరవంగానే పిలుస్తాను, అమ్మా అని పిలుస్తాను. దేవుడు వారి భక్తిని చూసి, వారి అతిక్రమాన్ని, క్రమము లేని వారి స్థితిని చూసి, సమయం అయిపోతున్నాకనే వెళదాంలే, పాటలవని, కీర్తనవని, ఆరాధనవని, ఏమవుతుంది వాక్యం మధ్యలో పెడతాం, ఏమవుతుంది ముగింపు ప్రార్థనకి వెళ్దాం, నచ్చినప్పుడు వెళ్దాంలే, నచ్చినప్పుడు వచ్చేద్దాంలే, మనల్ని ఎవరు అడుగుతారు, ఎవరిని అడిగితే మనం ఊరుకుంటామా అని చెప్పి నచ్చినట్లుగా భక్తి చేస్తున్నావో సిగ్గుమాలిన జనులారా, సిగ్గులేనులారా అన్నాడు దేవుడు. చూసావు పిల్లలతో మాట్లాడేసరికి మాస్టర్ గారు మనం అందుకే చర్చి మానేద్దాం, ఇంకో చర్చికి వెళ్దాం, అక్కడైతే మనం పొగుడుగా కూర్చుంటాడు. ఈ మాట అన్నవాడు దేవుడే. సిగ్గులేని వాడున్నారా, మిమ్మల్ని నశింపజేసి నరకానికి తీసుకువెళ్ళిపోయి లోకములో సమయం గడుపుతున్నారా? సమస్యలకు కారణమైన లోకములో సమయం గడుపుతున్నారా? నేను నిత్య నరకానికి తీసుకువెళ్ళే లోకంతో సమయం గడుపుతున్నావా? నిన్ను జీవములోకి తీసుకువెళ్ళే దేవుడితో సమయం గడపకుండా సమయం అయిపోతున్నా, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఆ క్రమాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? సిగ్గుమాలిన జనులారా, మీరు ఇలాగే సమయము క్రమము లేకుండా బ్రతికితే ఇదిగో పొట్టు గాలికి ఎగురుపోయినట్లు నేనే మిమ్మల్ని ఎగరగొడతాను. అప్పుడు మీరేమవుతారంట? చదవండి అమ్మా. గాలి పొట్టుకు ఎగురున్నట్లు సమయం గతించిపోతుంది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, క్రమం లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఒకప్పుడు నువ్వు చెట్టువే, ఆ చెట్టును దేవుడు వాడిపోయేలా చేసి, ఆ వాడిన చెట్టు పొట్టుగా మారి ఆ పొట్టు ఎగిరిపోయేలాగా దేవుడు చేస్తాడు. అందుకే కొంతమంది సంఘాల్లో నిలబడలేరు. కారణం ఏంటంటే ఆయన వాక్యం చెప్పారమ్మా, నాకు గుచ్చుకుంది, నాకు తగిలింది, నాకు ఇబ్బంది అనిపించింది, నా కోసమే చెప్పారు, అందువల్ల నేను ఉండలేకపోయాను, మానేశాను, వెళ్ళిపోయాను, వచ్చేసాను. 2 మాటలు చెప్పాను, పొట్టు ఎలా ఎగిరిపోతాను. ముచ్చటగా 3వ మాట కూడా చెప్పు, అప్పుడు నేను తర్వాత పాయింట్కి వెళ్తాను. 3 చూడండి, ఇర్మియా గ్రంథం. ఒక విశ్వాస తన భక్తిని కాపాడుకుని ప్రభువులో స్థిరంగా నిలబెట్టుకోలేకపోతే, కట్టబడిన అనుభవం లేకపోతే, భక్తిని ఇష్టానుసారంగా చేస్తే కలిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు
నేను వారిని చెదరగొట్టేదను చాలు తల్లి. దేవునికి స్తోత్రం. అడవి గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు నేను వారిని చెదరగొడతాను. దేవుడే చెదరగొట్టేస్తాడంట. మనమంట మన సందర్భాల్లో ఆ కుటుంబం చెదిరిపోయిందండి. ఏమైందంట? చెట్టు కొమ్మలు పెట్టుకోమని అన్నట్టు, తల్లి ఒక పక్కన, అప్పటి ఒక పక్కన, భర్త ఒక పక్కన అన్నట్టు కుటుంబం చెదిరిపోయిందండి. కుటుంబాలు చెదిరిపోయాయండి. ఎవరు చెదరగొట్టేశారు? బైబిల్ అంటుంది దేవుడే వారిని చెదరగొట్టాడు. దేవుడే వారిని వాడిపోయేలా చేశాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారు నాటబడిన భక్తిని కాదు, మొలిచిన భక్తిని, ఇష్టానుసారమైన భక్తిని వేశారు. సంగమా, మరొకసారి ప్రభు పక్షాన్ని బయలుచినగా చెప్తున్నాను. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ వరకు కాదు. మీ భక్తి దేవుని సన్నిధిలో ఒక క్రమమైన పద్ధతిలో కట్టబడకపోతే, దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నా యందును నా మాటల యందును నిలిచి ఉన్న ఎడల, కట్టబడి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. భక్తిని ఒక కట్టడితో చేయాలి. భక్తి ఒక కట్టుబాటుతో చేయాలి. ఒక నాజీరు చేయబడిన అనుభవంతో మీరు భక్తి చేయాలి. అలా కాకుండా కాలక్షేపంగానో ఏదో చేసి వెళ్ళిపోదాం అనుకుంటే ప్రభు నేను పొట్టుగా మారుస్తాను, నిన్ను నేనే చెదరగొడతానని ప్రభు చెప్పాడు. అది భక్తిహీనతకు సూచన. అందువల్ల కొంతమంది ఎక్కువ కాలం భక్తిలో ఉండలేదు. కాబట్టి చెట్టు మన అనుభవం ఏంటంటే అది నాటబడిన చెట్టుగా ఉంటుంది. భక్తిహీనుడు పొట్టుగా మారతాడు, వాడు చెదరగొట్టబడతాడు. మీకు అర్థమైందా? ఓకే, రెండో పాయింట్కి వెళ్దాం. చూడండి, చెట్టుకున్న రెండో అనుభవం ఏంటి అని అడిగితే, చెట్టు ఒక చోట నాటిన తర్వాత అది ఎంత కాలం బతుకుతుందో అంతకాలం కూడా, అది బ్రతుకున్నంత కాలం కూడా ఎక్కడ నాటబడిందో అక్కడే ఉంటుంది. చెట్టు ఏదైనా కదులుతుందా? మొన్నగా నాటానండి, తెల్లారేసరికి వారం అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసింది అంటా ఉంటుందా? చెట్టు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడు నన్ను నాటుకున్నాడయ్యా. మొదటి పాఠం. రెండవది, దేవుడు నన్ను నాటాడు, కానీ నేనేం చేశానంటే దేవుడు నన్ను ఎక్కడ నాటాడు అక్కడే నేను స్థిరంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏ సంఘములో దేవుడు నాటాడు, ఏ కుటుంబంలో దేవుడిని నాటాడు, ఏ భక్తిలో దేవుడిని నాటాడో, నువ్వు నిజంగా దేవుడి చేత నాటబడిన చెట్టు అయితే నువ్వు ఖచ్చితంగా ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో, ఆ సంఘములో నువ్వు స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? నాటిన చోటే చెట్టు స్థిరంగా ఉంటుంది. నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే, దేవుని చేత నాటబడిన వ్యక్తి అయితే, నీ సంఘములో, నీ భక్తిలో, నీ ఆత్మీయతలో, నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండగలగాలి. వాక్యం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగితే, నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడడు. చాలు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుని సన్నిధిలో, దేవుడు నన్ను నాటాడండి, ఆయన మందిరంలో నాటాడు, పలానా సంఘంలో నాటాడు, పలానా మందిరంలో నాటాడు, నేను నాటబడ్డాను. నాటబడ్డ నేను వాక్యములోనే నిలకడ, నా వాక్యములో స్థిరపడి ఉంటాను, ప్రార్థనలో స్థిరంగా ఉంటాను, నా విశ్వాసంలో స్థిరంగా ఉంటాను. ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టంలో వచ్చినా నేను నా వాక్యములో నుంచి, ప్రార్థనలో నుంచి, విశ్వాసంలో నుంచి, నా మందిరంలో నుంచి, నా స్థానంలో నుంచి నేను కథలలో, నేను దేవుల్లో స్థిరంగా ఉంటాను. స్థిరమైన భక్తి. దేవునికి స్తోత్రం. స్థిరముగా నిలిచి సీయోను కొండవని. ఒక దేవుని బిడ్డ దేవుని చేత నాటబడిన అనుభవంలో ఉండాలి. నాటబడ్డాము అంటే క్రమమైన భక్తిని చేయాలి. నీలో ఉన్న క్రమమైన భక్తి. అలా నువ్వు క్రమంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు భక్తి విషయంలో, అయితే నువ్వు నాటబడిన వ్యక్తి. లేదండి, కుదిరితే, వీలైతే, అనిపిస్తే, ఇష్టమైతే, లేదు, నువ్వు నాటబడిన దాని కాదు, మొలిచిన దాని. అది అక్రమము. ప్రభు దాన్ని పొట్టుగా మారుస్తాడు. పొట్టు దేవుడే చెదరగొట్టేస్తాడు. రెండవది, చెట్టు ఎక్కడ నాటబడిందో అక్కడ స్థిరంగా ఉంటాడు. స్థిరంగా నీ భక్తిలో, నీ సంఘములో, నీ సహవాసంలో, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ఆటుపోట్లోనైనా నువ్వు స్థిరంగా నిలబడాలి. మరి పొట్టు ఏం చేస్తుంది? చూడండి, సామెతల గ్రంథం 12:3. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరంగా ఉండడు. చాలు. ఒక వ్యక్తిలో భక్తిహీనత ఉందనుకోండి, భక్తి కుదురుగా చేయకుండా, మందిరానికి కుదురుగా రాకుండా, ఒక చోట కుదురుగా కూర్చోకుండా, నీ భక్తిలో స్థిరత్వం లేదు, నీ భక్తి జీవితంలో హీనత వచ్చేసింది అనుకో, సరైన భక్తిని చేయలేకపోతున్నావు అనుకో, భక్తిహీనుడుగా మారిపోయావు అనుకో, భక్తిహీనత వల్ల ఎవడో ఒక
చోట అస్థిరుడుగా మారిపోతాడు. ఈ వారం ఈ సంఘం, వచ్చే వారం ఇంకో సంఘం, అవతల వారం ఇంకొక సంఘం, అవతల వారం ఇంకొక సంఘం, అంటే ఆ పక్కకు ఈ పక్కకు ఈ పక్కకు ఆ పక్కకు వారు ఏం చేస్తూ ఉంటాడు? ఏ పక్కకి గాలితే పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పొట్టు ఉందమ్మా, పొట్టు తత్వం ఏంటి? తేలిపోయే తత్వం. కొంతమంది మాటలు తేలిపోతారు, మాటల్లో తేలిపోతారు. చూసా ఆ మాటలు, ఆ మనసు ఏంటో, ఆ మాటలు బయట వెళ్తున్నాయి అంటే చూసా మాటల్లో కనబడిపోతుంది వాళ్ళ మనసు ఏంటో, మాటల్లో తేలిపోతారు స్వభావంలో కదా. పొట్టుకున్న తత్వం ఏంటంటే ఈ పక్క నుంచి గాలి కొట్టిందనుకో అవతల పక్క వెళ్ళిపోతుంది, అవతల పక్క నుంచి గాలి వచ్చిందనుకో యువతల పక్క వచ్చేది. ఒక చోట నిలకడగా స్థిరంగా బరువెక్కిన హృదయంతో భక్తి చేయదు కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడికి ఎగిరిపోతూ ఉంటుంది. కానీ భక్తి కలిగిన వాడు, నాటబడిన వాడు, తాను నాటబడ్డ స్థితిలోనే స్థిరంగా ఉంటాడు. భక్తిహీనత కలిగిన వాడు ఏమవుతాడంటే పొట్టు వలె అవతలకు యువతలకు అస్థిరత్వం కలిగి మారుతూ చెదిరిపోతూ ఉంటాడు. ఈరోజు నీ భక్తి ఏంటి? చెదిరిపోయే భక్త లేదండి. నేను ఎక్కడ నాటబడ్డాను, ఎక్కడ వాక్యం చదువు ప్రభు నన్ను నాటాడు, ఆ సంఘంలోనే అది చిన్నదో పెద్దదో, అక్కడ 2 ఉంటారు, 3 ఉంటారు, 1000 మంది ఉంటారు, 10 మంది ఉంటారు, ఎక్కడ ప్రభు నన్ను నాటాడు అక్కడ నేను స్థిరంగా ఉంటాను. లేదు అక్కడ బాగుంటుందంట, ఇక్కడ బాగుంటుందంట, అక్కడ 300 మంది అంట, ఇక్కడ 300 మంది అంట, అక్కడ అవి జరుగుతాయంట, ఇక్కడ ఇవి జరుగుతాయంట. నువ్వు గాలికి కొట్టుకుపోయి పొట్టుగా ఉండకూడదు. ఈరోజు చాలా మంది పొట్టుగానే తయారైపోయారు. అక్కడ కలగా ఉంటుందంట, అక్కడ అది ఉంటుందంట, ఇక్కడ ఉంటుందంట, అక్కడికి వెళ్తే ఇవి గిఫ్ట్లు కింద ఇస్తారంట. గాలికి కొట్టుకుపోతున్న భక్తి, స్థిరత్వం లేని భక్తి చేస్తున్నారు. నాటబడిన చెట్టు తాను ఎక్కడ నాటబడిందో అక్కడే స్థిరంగా ఉంటుంది, పొట్టు మాత్రం కొట్టుకుపోతూ ఉంటుంది గాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ మాట చెప్పి ముగించేసే ప్రయత్నం చేస్తాను. చెట్టుకున్న 3వ లక్షణం, పొట్టుకున్న 3వ లక్షణం ఏంటంటే అక్కడ మనం గమనించగలిగితే అక్కడ చూడండి, నీటి కాలం వాడ నాటబడినదే ఆకు వాడక. దేవునికి స్తోత్రం. తన కాలం ముందు అది ఫలమించు చెట్టు వలె ఉంటుంది. ఏం వాడదంట? ఆకు వాడదు. ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, జీవాన్ని కోల్పోతారన్న. పాడేటప్పుడు, స్తుతించుటప్పుడు, మందిరంలో ఉండేటప్పుడు విచారంగా, నీరసంగా, నిస్సహాయతగా ఉండదు. నూతన శక్తితో, నూతన బలంతో, జీవముతో. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందితో మాట్లాడుతుంటే నూతనమైన ఆశ పడుతుంది. అబ్బా వాళ్ళతో మాట్లాడితే చాలు, ఎంత ధైర్యం వచ్చేదో, వాళ్ళతో మాట్లాడితే చాలు, ఎంత ప్రోత్సహిస్తారో, ఎంత ప్రేరణ కలిగిస్తారో, ఎంత పురుకొడుకుతారో, ఎంత మోటివేషన్ ఇస్తారో, ప్రభావం చేస్తారు. దేవునికి స్తోత్రం. కొంతమందితో మాట్లాడితే ప్రాణం నీరు కలిగిపోతుంది, ఉన్న ఆశలు కాస్త అడుగంటిపోతాయి కదా. చూడండి ఆ చెట్టు ఎలా ఉంటుందయ్యా అంటే అది ఆకు వాడక తన కాలం ముందు. దేవుళ్ళకి వచ్చాక దేవుడికి ఇవ్వాలంటే అసలు ప్రార్థన చేసుకోవడం లైన్లో నిలబడలేకపోతున్నారు, అసలు ఎత్తి మీద ముసుగు సరిగేయలేకపోతున్నారు. దేవుడికి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలో ఎంత కొంచెం నేను లెక్క వేసుకున్నాను. లోపల కూరగాయలకి వెళ్తా, భోజనానికి వెళ్తా, దీనికి వెళ్తా, అంతకుమించి ఎందుకు లెక్కలు వేసేస్తున్నాడు. ఒకప్పుడు భక్తి సరైనది, కానీ భక్తిలో నడిచే క్రమం తప్పిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్టుగా ఉండడానికి వచ్చింది, కానీ పొట్టు లక్షణాలతో బ్రతుకుతుంది. సంఘం ఒక్కసారి సుపరిచయం చేసుకో. దాని కాలం ముందు అది ఫలమిచ్చు చెట్టు. నీ కుటుంబానికి ఫలం ఇవ్వాలి, సంఘానికి దైవజ్యోతికి నీ ద్వారా ఫలం రావాలి. అది ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. చూడండి నేను చెప్పిన మాట కాకుండా బైబిల్లో చూద్దాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన దాని వేరు తొందును, అది వెట్ట కలిగినను. దేవునికి స్తోత్రం చెప్పండి. వెట్ట కలిగే అనుభవం. వెట్ట అంటే తెలుసా? ఏడి. ఒక చెట్టు పచ్చకొని కింద నుంచి మాట్లాడతారు కొంతమంది, మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో కొంతమంది మాటలు మంట పెడతా ఉంటారు. భక్తిలో మాట, దాంపత్యంలో మాట, కుటుంబాల్లో మాట, భవిష్యత్తు కొరకు కదా కొంతమంది మంట పెట్టే మాటలు మాట్లాడతారు.
మంట పెడుతూ ఉంటారు. నువ్వు కవర్ చేస్తున్న భక్తి మేము చేయలేమా, మా వల్ల కాదా, మేము నిలబడలేమా, ప్రతిదానికి నువ్వు లేచి పడిపోతున్నావు, ప్రతిదానికి నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అని కొంతమందిని చేసే భక్తి చేయనివ్వకుండా రకరకాల అనుభవాలతో మనుషుల రీతిలో వాడు మంట పెడుతూ ఉంటారు. ఆ మాటని సరిగ్గా మొక్కలు మాడిపోయి బాధ చేసి నన్ను అంటున్నారో నేను అలా ఎందుకు అనిపించుకోలే అని చెప్పి వేరు మాడిపోతున్నారు, మంట పెడతారో నేను మాడిపోతారు. బైబిల్ అంటుంది అది ఎంత మంట పెట్టినా ఎంత వెంట పుడుతున్నా అది దేన్ని లెక్క చేయదంట, అది ఫలిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను దైవ ఎందుకు వచ్చింది ఆ మాటల కోసం, ఈ మాటల కోసం, ఈ మాటల కోసం, ఆ పోటల కోసం, మీ మురసల కోసం కాదు. నా గమ్యం వేరు, నా ధ్యాస వేరు, నా ఉద్దేశం వేరు, నేను చేరాల్సినటువంటి గురి వేరు. ఈ మాటలతో, ఈ పొగడతలతో, ఈ యొక్క చూటుపోటి మాటలతో నాకు పని లేదు. ఎవరు వెంట కలిగించే మాటలు, ఎవరు వేడి పుట్టించే మాటలు మాట్లాడినా వాటితో నాకు పని లేదు. నా గమ్యం లేదని చెప్పి అది వెంటకు భయపడదు, వెంటకు భయపడదు. తన ఆకు పచ్చగానే ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి లేని సంవత్సరం అంట, వర్షము లేని సంవత్సరం. అంటే ఈ సంవత్సరమే, ఈ నెలే, ఈ వారమే అది లేదు ఇది లేదు అని చెప్పి మాత్రం చింత ఉండదు. అది ఖచ్చితంగా తన కాపును కాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అది దేవుడిని బట్టి ఆనందిస్తుంది, అది దేవుడిని బట్టి సంతోషిస్తుంది. ఎందుకంటే దేవుడే దానికి బలము. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం చూడగలిగితే హబక్కూకు గ్రంథంలో భక్తుడైనటువంటి హబక్కూకు తన జీవితాన్ని గురించి ఒక అద్భుత సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడంటే 2:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చెరువులోని పై పంటకు రాకపోయినను, దొడ్డులు గొర్రెలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు నా దేవుని యందు సంతోషించెదను. ఎందుకంటే ప్రభువు యెహోవాయే. నాకు అది లేదండి, ఇది లేదండి, కాపు లేదండి, పంట లేదండి, రాబడి లేదండి, అది లేదండి, ఇది లేదని చెప్పదు. ఏది ఉన్నా లేకపోయినా అది ప్రభువులో నిత్యము ఫలిస్తూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే పరిస్థితుల ప్రభావము తన భక్తి మీద పడనివ్వదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత ఏదో ఒక రోజు నదిలో అద్భుతం చేస్తాడు అని చెప్పి అది ఫలించి అనుభవం వైపు ఆ చెట్టు ముందు పెడుతుంది తప్ప కృంగిపోయి నీరసించిపోయి నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా రాత్రి ఏంటి అని చెప్పి కృంగిపోయేదిగా ఉండదు. అది ఫలిస్తూనే ఉంటుంది. దాని ఆకు, దాని మాట ఎన్నటికీ కూడా పచ్చగానే ఆ చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? అది యెహోవాను నమ్ముకుంది, మనుషుల మీద కాదు. కొంతమంది అంటారు నేను పలానా మాస్టర్ గారికి ఫ్యాన్ అండి, ఆయన వాక్యమే వింటానండి, ఆయనదే చూద్దానండి. నువ్వు మాస్టర్ గారికి అది ఫ్యాన్, ఎవరికి ఫ్యాన్ అనుకున్నావు? నువ్వు దేవునికి నువ్వు మోడల్గా ఉండు. నువ్వు దేవుని మాదిరిగా పెట్టుకోవాలి, మనుషులను మాదిరిగా పెట్టుకోకూడదు. నువ్వు మనుషులకు ఫ్యాన్ అవ్వకూడదు. నీకు మార్గదర్శకుడు ఎవరంటే దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం. పలానా వారిని వెంబడించానండి, పలానా వారికి నాకు మాదిరిగా పెట్టుకున్నానండి, ఆయనే నాకు మోడల్ అనుకున్నానండి, ఆయనే నాకు మాదిరి అనుకున్నానండి, ఆయన వెంబడే నడిచానండి. ఈ లోపల ఆయనలో కొన్ని చేదైన పరిస్థితులు నాకు కనపడ్డాయండి, ఆయన చూసి నేను నీరు గారిపోయానండి. అందుకని మనుషుల్ని నీకు ఆధారంగా చేసుకోవద్దు. యెహోవాను నమ్ముకొనుము. మనుషులను ఆధారంగా చేసుకున్నవాడు ఎడారిలోని అదోహ వృక్షం వాడు ఎండిపోతాడు కదా. దేవుడు యెహోవాను నమ్ముకో, దేవుడి వాక్యమును ముందు పెట్టుకో. మనుషులు కాదు, మనుషులు బలహీనులు, కానీ దేవుడి వాక్యం బలము గలది. ఆయన ముందు పెట్టుకో. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. వాడు నీటి కలవలో నాటబడినట్లే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు. ఆ అనుభవాల వైపు నువ్వు ముందుకు సాగుదువు గనక. మరి పొట్టేలా ఉంటది, మత్తయి సువార్త 3:12 అది గాలికి కొట్టుకుపోతుంది, దేవుడు దాన్ని చెదరగొడతాడు. అది ఒక చోట నిలకడగా ఉండదు, అది కొట్టుకుపోతూ ఉంటుంది, దేవుడు దాన్ని చెదరగొడతాడు. మూడవది మత్తయి సువార్త 3:12 బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తూ దేవుని ఆత్మతో నింపబడిన వాడే రోషము కలిగి మాట చెప్తున్నాడు. ఆయన చేట దేవునికి స్తోత్రం. మనందరి దగ్గర ఉంటుంది, మన ఇళ్ళలో ఏంటి చేట. ఇంకెక్కడ చేట ఉన్నారంటే ఆ చిరిగి అంత బాగు చేసి, అంత పెంకులు తీసి, ఆ రాళ్ళు రప్పలు తీసి, అంత ఓకే కలిపిన పూర్వకాలం దినాల్లో ప్రతి వంటగదిలో ఖచ్చితంగా చేట ఉండేది.
దాన్ని ఎంతో చక్కగా అలికి చక్కగా పెట్టుకొని అన్నం వండాలంటే ముందు బియ్యం ఆ చాట్లో వేసి అందులో ఉన్నటువంటి వ్యర్థాలు, రాళ్ళు, రప్పలు, ఒడ్లు అవన్నీ తీసి ఆ తర్వాత అప్పటికి సాటిస్ఫై అవ్వకుండా ఆ చేటను చెరుగుతాడు. అప్పుడు ఆ చెరుగుతూనే ఉఫ్ఫు ఉఫ్ఫు అడుగుతుంది. ఎందుకు? రాళ్ళు రప్పలు పోయినా పొట్టులు పోతేమో అది నాకు ఉపయోగం లేదు అని చెప్పి ఒక పక్కన చెరుగుతా వ్యర్థాలు తీస్తూ, నిరుపయోగమైన వాటిని తీస్తూ, ఉపయోగం లేని వాటిని పడేస్తూ చెరిగేటప్పుడు ఊతుంది. మొదలు మనం అదే విన్నాం. ఆయన వారి మీద ఊదగా పొట్టు ఎగిరిపోతుంది, వ్యర్థమైనవి ఎగిరిపోతాయి, ఉపయోగమైన వాటిని తీసి పడేస్తా ఉంటాడు, అవి కొట్టుకుపోతాయి. ఆయన వారిని చెదరగొట్టేస్తాడు, ఊదుతాడు ఆయన వారి మీద. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పొట్టంతటిని తీసుకొచ్చి ఆయన చేతిలో, మన చేత వాడినా వాడకపోయినా దేవుని దగ్గర మాత్రం ఎప్పుడు చేట ఉంటానండి. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో ఉంది. తర్వాత ఆయన తన కళ్ళెమును బాగుగా, దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను దేవుని దగ్గర చేట మాత్రమే కాదు, దేవుని దగ్గర ఇంకోటి ఉంది. చెప్పండి అమ్మా, ఎన్ని వాడుతున్నారా? పూర్వకాల జ్ఞాపకాలు అయిపోయి జల్లేట ఏదైనా మనం జల్లించేటప్పుడు ఏం చేస్తాం? మెత్తగా పొట్టు మనకి ఎందుకు వచ్చేది? మరి ఇంకా అంతా కూడా ఆయన దాన్ని బాగుగా శుభ్రం చేసి గోధుమలను, శ్రేష్టమైన తన బిడ్డలను, వాక్యానుసారంగా కట్టబడిన వారిని తన సన్నిధికి, తన జీవానికి, తన యొక్క పరలోక రాజ్యానికి వారిని చేర్చుకొని ఆరని అగ్నితో, అది మేము విశ్వాసులమే, మేము మందిరానికి వస్తున్నాం అని ఆదరించుకొని మొక్కుబడిగా గడిపి వెళ్ళిపోయిన వాడు ఉంటారు చూసారా? వాళ్ళు క్రమమైన భక్తి చేయరు కదా, వాళ్ళు నాటబడిన భక్తి చేయరు కదా. వాళ్ళందరినీ పోగేసి ఆయన వారిని ఆరని అగ్నిలో వేస్తాడా? ప్రభా, ఎందుకు అలా కాల్చుతావు? ఎందుకు అలా కాల్చేస్తావు ప్రభు అంటే, పొట్టు అలా ఉంటే ఎదుటి వాడికి ఇబ్బంది. ఇప్పుడు ఒక వ్యక్తి పని మీద వెళ్తున్నాడు, ఆటోమేటిక్ గా పొట్టు పని ఏంటి? ఏ పక్క కాలేస్తే ఆ పక్క ఎగురుతుంది. ఇప్పుడు బండి మీద కళ్ళలో పడింది అనుకో, పొట్టు పరిస్థితి ఏంటి? ఈ మధ్యన ఒక ఊర్లోనంట ఆ రోడ్లో యాక్సిడెంట్లు అవుతున్నాయంట. కారణం ఏంటి? అక్కడికి వచ్చాక ఎందుకు యాక్సిడెంట్ అవుతుందంటే పక్కన రైస్ మిల్ ఉందంట. ఆ రైస్ మిల్ లో బియ్యాన్ని లోపల పెట్టిన తర్వాత బయటికి దేని ఎక్కడ కొడతారు? ఒక పొట్టు దాన్ని ఎక్కడ పడితే అది దారంటే వీళ్ళు అందరి కళ్ళలో పడుతుందంట. కళ్ళలో పడితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రమాదాలు, విపత్తులు, యాక్సిడెంట్లు, ఎదుటి వారికి ఇబ్బందికర పరిస్థితి. నువ్వు పొట్టువా, ఎప్పుడు ఇబ్బంది పెట్టే వ్యక్తిగానే ఉంటావు. నువ్వు చెట్టువా, ఇతరులకు ఎప్పుడు నువ్వు జీవ సంబంధమైన వ్యక్తిగా సహాయపడతావు. దేవునికి స్తోత్రం. పొట్టిలా ఉంటది, ఎప్పుడు కళ్ళలో మనసుగానే ఉంటది. ఆవిడ మాట్లాడితే ఇప్పుడు ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించాలని ఉంటారు. పొట్టు ఇతరులకు ఇబ్బంది పెడుతుంది, చెట్టు ఇతరులకు సారాన్ని ఇస్తుంది, పచ్చదనాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, ఇతరులకు ఫలవంతమైన అనుభవాన్ని కలిగి ఉంటాను. ప్రభుత్వం మాట్లాడితే దావీదు అంటున్నాడు, నేను ఎలాంటి చెట్టునో తెలుసా? ఆయన చేత నాటబడ్డాను, నాటబడిన స్థలంలో స్థిరంగా ఉన్నాను. ఎంత అనుభవాలు ఎదురైనా నేను ఖచ్చితంగా నా పంట మారలేదు, నాకు వాడలేదు, చనిపోయేంత వరకు దావీదు భక్తుడు తాను ప్రభువులో వాడిపోకుండా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి భక్తిహీనులుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి? వారు చాలా ప్రాణపదినాలు భక్తి బాగానే చేశారు. ఆ తర్వాత ఏవేవో వచ్చాయని, ఏవేవో పరిస్థితులు బట్టి భక్తి కాస్త పొట్టుగా మారింది. పొట్టుగా మారిన తర్వాత ఒక చోట నిలకడ లేకుండా, ఆ పక్కకు ఈ పక్కకు నిలకడ లేకుండా మొదలెట్టారు. దేవుడు వారిని చెదరగొట్టాడు. దేవుడు వారిని ఒక చోట స్థిరంగా ఉండలేకపోయారు. తద్ఫలితంగా దేవుడు వారిని ఇతరులకు ఇబ్బందికరంగా కాల్ చేశాడు. ఈరోజు చెట్టుగా ఉంటావా, పొట్టుగా ఉంటావా? తీర్మానం నీదే. భక్తి అందరూ చేస్తున్నారు, కానీ తీర్మానాలు కొంతమంది మాత్రమే కలిగి బ్రతుకుతున్నారు. అంటే తీర్మానాలతో దావీదు ముందుకు వెళ్ళాడు కాబట్టి దావీదును దేవుడు రాజుగా చేశాడు. కాబట్టి మంచి తీర్మానం తీసుకుందాం. ఎవరి మందిరంలో నేనైతే ఒక చక్కని నాటబడిన చెట్టుగా ఉంటాను. అటు అనుభవాలతో మనం ముందుకు సాగింపు చేయను గాక.